గురువు పడతావు గురు నువ్వు ఫస్ట్ ఏంది ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఫ్రెండ్ గారు ఇప్పుడే కాల్ చేశాడు భయ్య. సాగర్ డ్యామ్ అయితే ఓపెన్ చేశారు, ఇలా వెళ్దాం అని చెప్పి కాల్ చేశాడు భయ్య. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం సాగర్ డ్యామ్ కి. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టార్ట్ అవుతున్నా భయ్య. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా, నేను మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూసుకుంటే నర్సాపేట్ టు నాగార్జున సాగర్ 125 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి ఇంకా ట్యాంక్ ఫుల్ అయితే చేపించేసాను. ట్యాంక్ ఫుల్ వచ్చేసరికి 1350 రూపాయలు అయితే పడింది మనకు. ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి నర్సాపేట్ నుంచి ఇక్కడ నగరికల్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 2 నెంబర్స్ అయితే యాడ్ అవుతారు. ఇంకా టోటల్ గా అయితే 4 నెంబర్స్ అయితే వెళ్తున్నాం ఇంకా రైడ్ కి. క్లైమేట్ చూస్తే చాలా బాగుంది. ఇలాగే ఉంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. జర్నీ మాత్రం ఎలాగో ఎండ లేదు అండ్ వర్షం పడేటట్టు లేదు, చాలా కూల్ గా ఉంది. ఇంకా అలా అయితే వెళ్ళిపోయాం మేమైతే. ఇలా ఉండాలి కానీ హైవే మాత్రం ఒక 100-120 అయితే తొక్కొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నగరికల్ దాకా ఇలా హైవే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా చండాలంగా ఉంటుంది రోడ్డు మొత్తం. మిగతా 2 నెంబర్స్ అయితే వీళ్ళే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. మొత్తం టోటల్ గా 4 నెంబర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా చూడండి భయ్య, మొత్తం ఇంకా సాగర్ నీళ్ళు వదలంగానే ఇంకా పంటలు అయితే మొత్తం వీళ్ళు చూడండి, మొత్తం పంట వేసారు వీళ్ళు. చాలా బాగుంది చూడండి, వరి ఇలా వేస్తుంటే ఎంత బాగుందో చూడండి. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది భయ్య. చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇది సాగర్ నీళ్ళు వచ్చేసరికి మొత్తం ఇలా ఇక్కడి నుంచి వస్తాయంట. ఇటు నుంచి ఇంకా మన పల్నాడుకి అయితే వెళ్తాయి నీళ్లు. అండ్ మేము ఒక ఫొటోస్ అయితే దిగాము ఇలా. తమిళకి ముందు చూద్దని చెప్పి దిగాను అయితే 2-3 పిక్స్ అయితే దిగాను నేను మా వాళ్ళు. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నుంచి ఇంకా దగ్గర ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా గట్టిగా అయితే మేము తొక్కేస్తున్నాము. చూడండి ఇక్కడ చాలా కంపెనీలు ఉంటాయి, ఇలా సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా ఉంటాయి. 70 కిలోమీటర్స్ అయితే తొక్కేసాం మేము. ఇంకా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బండి అయితే పక్కన పెట్టేసి తినేద్దాం అని చెప్పి ఇంకా కూర్చున్నాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మేము అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నా ఫేస్ చూడండి, డస్ట్ మొత్తం ఇంకా నిండిపోయింది. ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము. ఫ్రైడ్ రైస్ అండ్ ఇలా పరోటా అయితే పెట్టుకున్నాం. గట్టిగా అయితే లాగిచ్చేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నాన్ స్టాప్ ఇంకా 55 కిలోమీటర్స్ అయితే మేము కొట్టేయాలి. ఇంకా ఇక్కడ నుంచి చూడడానికి ఇది చిన్న హోటల్ గా అంత టేస్ట్ ఉండదు అనుకున్నాను. కాకపోతే టేస్ట్ చాలా బాగుంది. నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి వచ్చేసరికి 55 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మా జర్నీ అయితే యథావిధిగా స్టార్ట్ చేసాము. మేమైతే మార్చల్కి అయితే వచ్చేసాము. మార్చల్ అంటే తెలుసు కదా, పల్నాడు డిస్టిక్, మామూలుగా ఉండదు. ఇంకా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. చిన్నగా ట్రాఫిక్ ని దాటుకుంటా అయితే మేము ఇంకా హైవే అయితే ముందుకు వచ్చేసాము. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ టోల్ గేట్ ఉండిద్ది. ఆ టోల్ గేట్ మాత్రం కొద్దిగా దాటాక ఇంకా రోడ్ అయితే చాలా బాగుంటుంది, మనం గట్టిగా తొక్కేయచ్చు. ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ ఉంది భయ. సాగర్ మాత్రం డ్యామ్ దగ్గర వచ్చేసరికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఓకే, మనం ఇక్కడ కొట్టేయచ్చు ఇక్కడ, ఎందుకంటే హైవే కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా రోడ్డు మొత్తం చాలా బాగుంది, గట్టిగా కొట్టేయచ్చు. క్లైమేట్ ఉంది పోయి, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటల్లో, అంతలాగుంది క్లైమేట్ మాత్రం. నేను అనుకున్నాను, ఎందుకంటే నేను బయలుదేరింది 12:30 అలా బయలుదేరాను, ఎండుంటుంది ఏమనుకున్నాను. బట్ పోయే కొద్ది మాత్రం క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇంకా సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ చూడండి ఒకసారి క్లైమేట్ ఎలా ఉందో. అయితే డ్యామ్ దగ్గరకు వచ్చే కొద్ది చాలా ఎక్సైట్ గా ఉంది. ఈ డ్యామ్ చూసుకుంటే చాలా రోజులు నేను వస్తున్నాను. దగ్గర ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయితే నేను వచ్చాను డ్యామ్ దగ్గరికి. ఇప్పటికి నేను 3 టైమ్స్ వచ్చాను సాగర్ కి. ఇంకా చూడండి భయ్య ఎలా ఉందో, అసలు చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. దీనికైతే పెద్ద స్టోరీ ఉంది. అసలు కట్టుబడికి ఏంటి మొత్తం నీకు స్టోరీ మొత్తం వివరిస్తాను, చూసేయండి మీరు ఫుల్ వీడియో అయితే.
చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఒక 5 కిలోమీటర్స్ డ్యామ్ మొత్తం కనిపిస్తుంది మనకి. బట్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, చూడండి ఒకసారి. చూసుకుంటే మనం బోర్డింగ్ పాయింట్ కి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మాత్రం వ్యూ పాయింట్ మాత్రం అద్దరిపోతుంది. మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ చూడండి భయ్య, చాలా అసలు నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మాత్రం. అసలు ఎందుకని చూడండి, నాకే ఏం అర్థం కావట్లేదు ఆ నేచర్ చూస్తుంటే, అంతలా ఉంది. ఇక్కడ చూస్తే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఈ నాగార్జున సాగర్ వాటర్ అంతా కలిసి ఇంకా కృష్ణా రివర్ లో అయితే కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నల్గొండ డిస్టిక్ తెలంగాణ అండ్ పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మిడిల్ లో అయితే ఉంటుంది ఇది సాగర్ డ్యామ్ అయితే. ఈ 2 స్టేట్స్ మిడిల్ లో అయితే ఈ సాగర్ డ్యామ్ అయితే ఉంటుంది. December 10, 1955 లో అయితే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్ డ్యామ్ వచ్చేసరికి 1967 లో కంప్లీట్ అయిపోయింది. 12 years పట్టింది ఇది కంప్లీట్ అవడానికి. చూడండి ఎంత కష్టపడితే ఎంత రిజల్ట్ ఉంటుంది చూడండి ఒకసారి. మళ్ళీ అప్పట్లో ఇలా మిషన్స్ ఏం ఉండేది కాదు, అప్పట్లో ఏ మిషన్స్ లేకుండా అలా వర్క్ చేశారు వీళ్ళు మాత్రం. బ్యాక్ సైడ్ చూశారు కదా, డ్యామ్ చూశారు కదా, నేను సేమ్ ఈ ప్లేస్ లోనే 8 years బ్యాక్ వచ్చాను నేను. చాలా జల్లు పడేది, చాలా వర్షం లాగా జల్లు పడతా ఉండేది. బట్ కాకపోతే సేమ్ ప్లేస్ లో నేను నిల్చున్నా కూడా ఒక డ్రాప్ కూడా నా పక్కన పడలేదు. ఆ లెక్క నుండి పోయి ఆ మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయింది. చూడండి క్లైమేట్, ఆ గాలి అసలు సూపర్ ఉంది నాకు మాత్రం. చూడండి అలా జల్లు పడతా ఉంటే ఇంకా అలా భలే ఉండేది. ఇంకా ఇక్కడ చూడండి లైన్ నుంచి ఉన్నాయి మంకీస్. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 25 దాకా ఉన్నాయి ఇక్కడ మంకీస్. ఎవరిని డిస్టర్బ్ చేయట్లా, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఎవరిని డిస్టర్బ్ చేయవు. ఇక్కడ చూడండి రివర్ ఎలా ఉందో అసలు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి సప్లై అయ్యే వాటర్ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ పవర్ సప్లై ఇదే అనుకుంటా, ఈ పక్కనే పవర్ సప్లై అనుకుంటా. ట్రై చేశాను నేనైతే వెళ్ళడానికి, బట్ కాకపోతే మనకి ఎంట్రీ అయితే ఉండదు. ఎంట్రీ మాత్రం ఎవరికి ఉండదు, జస్ట్ పొలిటీషియన్స్ అండ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే కొద్దిగా ఎంట్రీ ఉండదు వీళ్ళకి మాత్రం. చూడండి ఎంత బాగుంది ఇక్కడ రివర్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి చిన్నగా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఒక 500 meters ఉంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. ఆ బేస్ పైకి మనం వెళ్ళొచ్చు మనం. బట్ కాకపోతే మనకి ఎంట్రీ లేదు, జస్ట్ కొంతమందికి మాత్రమే. ఇక్కడ చూడండి డ్యామ్ మీదే చాలా ఊర్లు అయితే ఉంటున్నాయి, కానీ వీళ్ళు మాత్రం చాలా గ్రేట్ పోయి అని చెప్తున్నా కదా, చాలా గ్రేట్. ఇక్కడ నర్సాపేట్ సాగర్ కి డ్యామ్ అయితే దగ్గర దగ్గర ఒక 120 kilometers ఉంటుంది భయ్య. ఇది డ్యామ్ పగులితే మాత్రం దగ్గర దగ్గర అక్కడ దాకా వస్తాయి వాటర్. కానీ వీళ్ళు అంత ధైర్యంగా వీళ్ళు అక్కడ ఉంటున్నారంటే చాలా గ్రేట్ చెప్తున్నా కదా, చాలా గ్రేట్ వీళ్ళు మాత్రం. ఇక్కడ చూడండి టెంపుల్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి ఇంకా ఒక 500 meters వెళ్ళాలి ఆ డ్యామ్ పైకి వెళ్ళడానికి. బట్ మనకి ఎంట్రీ లేదు, ఏమన్నా పర్మిషన్స్ అని తీసుకొస్తే మాత్రం ఎంట్రీ ఉంటుంది. ఆ ప్లేస్ చూపిస్తాను చూసేయండి ఒకసారి మీరు. ఇదిగోండి ఆ రైట్ సైడ్ లో మనం వెళ్ళాలి, బట్ వాళ్ళు ఎంట్రీ ఇవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళనియట్లేదు వాళ్ళు. నేను జస్ట్ బైక్ ఇలా తిప్పుకొని ఇలా చూపిద్దామని చూపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. వాళ్ళు బయట బోర్డు కూడా పెట్టేశారు, నో ఎంట్రీ బోర్డు ఇక్కడ. ఇదిగోండి ఆ పై నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ ఉండేది చూసారా భయ్య, చాలా బాగుంటుంది ఫీల్ మాత్రం. సరే ఇక్కడ నుంచి ఇంక ఇలా ముందుకైతే వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ షిప్ ఎక్కుదామని చూసేసరికి ఇంకా టైం అయితే అయిపోయిందంట. ఏపీ బోర్డింగ్ యూనిట్ ఇది. ఇలాగే సేమ్ ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళంగానే అక్కడ తెలంగాణ బోర్డింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి లాడ్జెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, హోటల్స్ అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ. కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ సూపర్ ఉంది వ్యూ మాత్రం. సరే ఇక్కడ దిగుదాం ఒకసారి వెళ్దాం అని చెప్పి ఇంకా మొత్తం ముందుకు వెళ్తున్నాను. చూసా షిప్స్ మాత్రం ఆడి వెళ్ళిపోయినాయంట. మాకు కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇంకా షిప్ అయితే మాకు అందలేదు. చూడండి ఇది మొత్తం ఏపీ బోర్డింగ్ మొత్తం. ఇలా మనం ముందుకెళ్ళి చూడండి ఒకసారి ఆ 2 కొండల పక్కన అలా ముందుకు వెళ్తే ఒక మ్యూజియం ఉంటుంది. ఆ వ్యూ చూపిద్దాం అనుకున్నా, బట్ కాకపోతే ఆ వ్యూ మీకు మిస్ అయిపోయాను నేనైతే. సరే ఇంకా తప్పదులే అని చెప్పి ఇంకా ఇలా చూడండి, దీన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు.
మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అది ఎక్కుదామని చెప్పి చాలా ట్రై చేసాం. కాకపోతే భయం పుట్టింది. దగ్గర దగ్గర ఇది 500 ఫీట్స్ లోతు అయితే ఉంటుందంట. బట్ ట్రై చేసి నాకైతే భయం పుడుతూ అయితే ఫైనల్లీ ఎక్కాను నేనైతే. చాలా ఫన్నీగా అయిపోయింది మాత్రం. ఎక్కుదామా లేదా అని చెప్పి 100 సార్లు ఆలోచించి మనం ఎక్కుతున్నాం మేము. చాలా డేంజర్ ప్లేస్ అంటే ఇది. నాకు మాత్రం మామూలు లేదు భయ్య. చాలా ఎక్సైట్ అనిపించింది నాకైతే. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అయితే. స్టార్టింగ్ భయం పట్టింది కానీ కొద్దిగా వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే కొద్దిగా ఓకే బెటర్ అనిపించింది. బట్ దిగేటప్పుడే కొద్దిగా రిస్క్ అనిపించింది కానీ బాగుంది బ్రో. చెప్తాను కదా, ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు ఈసారి ట్రై చేయండి. చెప్తున్నా కదా, సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇలా మామూలు షిప్స్ ఎక్కడం వేరు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. కానీ కొద్దిగా అలా వచ్చేటప్పుడు భయం పడతా ఉంటుంది. ఇంకా పోయే కొద్ది ఇంకా చాలా బాగుంటుంది. నాకు మాత్రం ఆ క్లైమేట్ కి అసలు సెట్టింగ్ అసలు అలా ఒక రేంజ్ లో ఉంది. చెప్తున్నా కదా, సూపర్ ఉంది. ఇంకా లేదా ఇంకా పర్ హెడ్ కి వచ్చేసరికి 100 రూపీస్ ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా మామూలు టిప్ అది ఇది అంటే ఇంకా 200 ఇచ్చారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ సేఫ్ గా తీసుకొచ్చారు వాళ్ళు మాత్రం చాలా. అందుకే ఒక 200 ఎక్స్ట్రా ఇచ్చాను. బట్ కాకపోతే మీరు అసలు ట్రై చేయండి మాత్రం. పక్కా ఇటు వెళ్తే మాత్రం మీరు ట్రై చేయండి. బాబాయ్ మాత్రం దీని గురించి స్టోరీ మాత్రం మామూలు చెప్పలేదు. దగ్గర దగ్గర వాళ్ళు చాలా మంది అయితే ఇలా వర్క్ చేశారంట ఈ దీనికోసం, డ్యామ్ కోసం. ఇంకా ఇలా మొత్తం మేమైతే నీకు ఒకసారి డిస్క్రిప్షన్ లో మీదే మొత్తం స్టోరీ మొత్తం పెడతాను టైప్ చేసి. చెప్పలేకపోతున్నాను. బట్ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. సాగర్ అయితే మీరు పక్కా రండి, విజిట్ అవ్వండి. ఇంకా చూడండి ఆ బోట్ మొత్తం ఇలా తిప్పేస్తున్నాడు. నాకు మాత్రం ఇంకా చుక్కలు అనిపించింది నాకైతే. అసలు తిప్పుతుంటే నాకు కడుగుతా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళది ఇంకా పడి 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 నవ్వుకుంటున్నారు నేను భయపడుతుంటే. ఒక రేంజ్ లో ఉంది మాత్రం అది బోటింగ్ మాత్రం. ఇంక సరే అని చెప్పి చిన్నగా ఇంకా ఒడ్డుకైతే తీసుకెళ్తున్నాడు. ఇలా చూడండి దిగేటప్పుడు మాత్రం కొద్ది టాస్కే. బట్ జాగ్రత్త దిగితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా ఫైనల్ ఇంకా అది అయిపోయింది భయ్య. ఇంకా మేమైతే నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది భయ్య. 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది. నెక్స్ట్ మా ట్రిప్ మొత్తం అక్కడికే. లెట్స్ చూడండి ఒకసారి వెళ్తున్నాం మనం. ఇదంతా బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం వెళ్ళేది ఇప్పుడు తెలంగాణలోకి. మళ్ళీ మనం ఆంధ్రాలోకి వచ్చేస్తున్నాం మనం. నేనైతే కొన్ని పిక్స్ అయితే దిగాను, చూసేయండి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఇలా 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి కొత్తగా చెక్ పోస్ట్ పెట్టారు వీళ్ళు. లాస్ట్ వచ్చినప్పుడు మొత్తం చెక్ పోస్ట్ లేదు. బైక్ కి 20 రూపీస్ అంట అండ్ కార్లకి 50 రూపీస్ అంట. చెక్ పోస్ట్ కొత్తగా పెట్టినట్టున్నారు. నేను 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు లేదు. ఇలా జర్నీ చేస్తూ వచ్చాము మేము. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇలా పార్క్ లాగా ఉంది. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆ వీకెండ్ కాదు ఇది, మామూలు టైంలో వచ్చాము మేము. ఇంకా వీకెండ్ కోసం మాత్రం కొద్దిగా కూడా గ్యాప్ ఉండదంట, అంతలా ఉండదంట. చూసారు కదా ఈ వాటర్ ఫాల్స్ ది. ఎన్నిటికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 30 రూపీస్. మళ్ళీ చిన్నపిల్లలకి 20 రూపాయలు వేసుకుంటున్నారు. మేము 4 మెంబర్స్ కదా, మొత్తం కలిపి 120 రూపీస్ పడింది. ఇలా టికెట్స్ తీసుకొని మేమైతే ఎంటర్ అయిపోయాము. వాటర్ ఫాల్స్ మొత్తం ఎప్పుడు వెళ్తామా అన్నట్టు అనిపించింది. కాబట్టి మాకు లైటింగ్ అప్పుడే తగ్గింది కొద్దిగా. కాకపోతే ఇంకా కిందకి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళమే. బట్ కాకపోతే బెటర్ కొద్దిగా చూడొచ్చు అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాము. ఇంకా చూడండి గార్డెన్ ఎలా ఉందో, చాలా బాగుంది పార్క్. ఇంకా చిన్నపిల్లలకి మాత్రం ప్లేయింగ్ బాగుంటుంది ఇక్కడ. ఇలా వచ్చేయంగానే ఇంకా కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ ఇలా వాటర్ ఫాల్స్ ఉంది. తర్వాత బాగానే ఉంది వాటర్ ఫాల్స్ కూడా. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ అంతగా రీచ్ అవ్వలేదు. బట్ ఓకే చూడొచ్చు. ఎందుకంటే నేను చాలా మూవీస్ లో చూసాను వాటర్ ఫాల్స్ ఎలా ఎలా అని చెప్పి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను వాటర్ ఫాల్స్ బాగుంటుంది అని చెప్పి. బట్ ఓకే బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి కొద్దిగా జూమ్ చేస్తే ఘాటి కొండలాగా ఉన్నాయి మొత్తం. ఇవి చూడండి కొండలు ఎలా ఉన్నాయో, సూపర్ ఉంది మాత్రం. ట్రెక్కింగ్ వెళ్తే మాత్రం బెస్ట్ అండ్ ప్లేస్ పోయా ఇది మాత్రం. ఇలాంటి ప్లేసెస్ ట్రెక్కింగ్ చేయొచ్చు మంచిగా మనం. లాస్ట్ టైం మేము ట్రెక్కింగ్ అయితే చేసాం మనాలిలో. ఇలాంటి ప్లేసెస్ చేస్తే ఇంకా బాగుంటుంది.
చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్స్ మామూలు లేదు. క్లైమేట్ మాత్రం అప్పటికే కూల్ అయిపోయింది. అండ్ లైటింగ్ కూడా తగ్గిపోయింది. ఇంకా మేమైతే ఒక 2 ఫొటోస్ అయితే దిగేసాము. చూడండి అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇంకా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము మళ్ళీ నర్సాపేట వెళ్ళాలంటే మ్యాక్స్ 130 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మధ్యలో ఒక 2 స్టాప్స్ అయితే ఉన్నాయి మాకు. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలేస్తుంది మా వాడికి. ఇంకా టిఫిన్ చేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా మా వాడైతే ఇంకా గట్టిగా లాగేస్తున్నాడు చూడండి ఒకసారి ఫుడ్. మేము ఇంకా ఫుడ్ తినేసి ఇంకా చిన్నగా బయలుదేరిపోయాము. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది భయ్య. మొత్తం చెప్తున్నా కదా చాలా సూపర్ ఉంది. మీరు పక్కా ట్రై చేయండి ఒకసారి. డ్యామ్ ఉందో లేచి కనుక్కొని ఒకసారి ట్రై చేయండి. వెళ్తే మాత్రం బోటింగ్ మాత్రం పక్కా ఎక్కండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.